భీమవరం మండలం చిన్న అమిరం గ్రామంలో రైతు సమాచార కేంద్రం డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ పాక వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అవలంబించుకోవాలని రఘురామ సూచించారు. ఒకే వేదికపై వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించే కేంద్రంగా డిజిటల్ లైబ్రరీ ఉపయోగపడుతుందని తెలిపారు. రైతు సమాచార కేంద్రం ఇటు రైతులకు అలాగే వ్యవసాయ శాఖాధికారులు, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి జిల్లా స్థాయిలో ఇక్కడికి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులకు కూడా అకామిడేషన్ ఉండేలాగా, అలాగే ఒక చక్కటి లైబ్రరీ, వ్యవసాయంలో మెలకువలన్నీ తెలుసుకోవడానికి ఒక లైబ్రరీ, చక్కటి సదుపాయాలతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా మంచిది, చాలా అవసరం. సో కాబట్టి ఇప్పుడే మన వెంకటేశ్వరరావు చెప్పినట్టు అందరి సహకారం, స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామాంజనేయులు గారు కానీ, నేను కానీ, అలాగే ముఖ్యంగా రైతులు ఏముందంతా తలకో కాస్త యూరియా బస్తా బయట కొనుక్కున్నాం అనుకుంటే సంవత్సరం కూడా అక్కర్లేదు, 6 నెలల్లోనే ఈ బిల్డింగ్. రైతు సమాచార కేంద్రం నిర్మిస్తామని చెప్పి అగ్రికల్చర్ అధికారులందరూ నన్ను కోరినప్పుడు 10 సెంట్లు బేవర్లో ఇవ్వటం అంటే జరిగే పని కాదు, చాలా కాస్ట్లీ అయిపోయింది భీమవరం అంటే. అది ప్రయత్నం చేస్తానని చెప్పాను. చిన్నమేనం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావుకి చెప్తే, రైతుల కార్యక్రమం కదనేది మనం సాకారం చేద్దాం అని ఆయన ముందుకు వచ్చి గ్రామ పంచాయతీని ఒప్పించి చిన్నమేనం గ్రామ పంచాయతీ ద్వారా ఈ 10 సెంట్ల స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి